బాప్తీసం పొందడానికి బైబిల్ చెబుతున్న రెండవ నిబంధన, పాపం విషయమై చనిపోయిన వారు బాప్తీసం పొందాలి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మ్రోసుకొనును. ఈ రెండు వాక్యాల్లో రాయబడి ఉన్న ఒక్క మాట ఏమనగా, పాపం విషయమై చనిపోవుట అంటే పాపానికి చనిపోవుట. ఇంగ్లీష్లో డై టు సిన్. పాపానికి చనిపోయిన వారు మాత్రమే బాప్తీసం పొందాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈ వాక్యంలో రాయబడిన మాట ఏదనగా, పాపముల చేత చచ్చినవారు. రోమీలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో పాపం విషయమై చనిపోట, పాపానికి చనిపోట అనే మాట రాయబడి ఉంది. ఎఫెసీలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో పాపముల చేత చచ్చిన వారే అన్న మాట రాయబడి ఉంది. ఇవి రెండు మాటలకు రెండు అర్థాలు ఉన్నాయి. వీటి అర్థమును తెలుసుకోవాలంటే ముందుగా చనిపోవడం లేదా మరణం యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి. ఒక మనిషి బ్రతికి ఉన్నాడంటే దాని అర్థం ఆ మనిషి శరీరంలో ప్రాణం, ఆత్మ ఉన్నాయని అర్థం. బ్రతికి ఉండడం అంటే ప్రాణం, ఆత్మ, దేహం ఒకటిగా కలిసి ఉండటమే బ్రతికి ఉండడానికి అర్థం లేదా సూచన. చనిపోవడం అంటే అర్థం ఏమనగా, బ్రతికి ఉన్న మనిషిలో నుండి అనగా ప్రాణాత్మ దేహం ఒక్కటిగా ఉన్న మనిషిలో నుండి ఆత్మ వెడలిపోవడం, ఆ శరీరం నుండి ఆత్మ వేరు కావడం, ఆత్మ దూరంగా పోవడాన్ని చనిపోవడం లేదా మరణించారు అని అంటారు. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో పాపముల చేత చచ్చిన వారు అనే మాట యొక్క అర్థాన్ని మనం ధ్యానించుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చల్లని పూట సమయంలో ప్రతిదినం దేవుడు సంచరిస్తాడు. ఆదాము, అవ్వ దేవుని స్వరం విని వారిద్దరు ఎక్కడ ఉన్నా కానీ దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు. వారితో ప్రతిరోజు దేవుడు మాట్లాడుతారు, తిరిగి వారు కూడా దేవునితో మాట్లాడుతారు. ప్రతిరోజు దేవుడు వారితో, మరి వారు కూడా దేవునితో సమయాన్ని గడుపుతారు. ఈ విధంగా దేవుడు మానవులు ఒక్కటిగా కలిసి ఉన్నారు, మంచి సహవాసం కలిగి ఉన్నారు, బ్రతికి ఉన్న స్థితిలోనే ఉన్నారు. కానీ దేవుడు ముందుగానే హెచ్చరిక ఇచ్చాడు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములు తిన్న రోజు నిశ్చయంగా చచ్చెదరని చెప్పాడు. ఇలాగున దేవుడు మానవులు చాలా రోజులుగా ఒక్కడిగా కలిసిమెలిసి మంచి సహవాసం కలిగి ఉన్నారు. కానీ చివరికి అపవాది మోసంలో పడి దేవుడు తినవద్దు అని చెప్పిన పండు నీతిని పాపం చేసి
ఆ పాపం ద్వారా వారు చచ్చిపోయారు. అప్పుడు మరణం జరిగింది. అప్పటి వరకు అనగా ముందు రోజు వరకు దేవుని స్వరాన్ని విని దేవుని యొద్దకు పరుగెత్తి వచ్చిన వారు పాపం చేసిన తర్వాత దేవుని దగ్గరకు రాక దేవునికి దూరంగా పోయి తోటల వృక్షాల మధ్యకు వెళ్ళి దాక్కున్నారు. ఇక్కడ జరిగిన మరణం పాపం చేత మరణం. దేవుడు మానవులు ఒక్కటిగా కలిసి ఉన్నారు. ఈ మానవులు దేవునిలో నుండి వేరుపరచబడ్డారు, వెడలిపోయారు, దేవుని నుండి దూరంగా పోయారు. ఇదే పాపం చేత మరణించుట. ఎప్పుడైతే పాపం చేత మరణించారో అప్పుడే దేవునిలో నుండి వేరుపరచబడ్డారు, దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు, పాపంతో సాతానుతో ఒక్కటిగా కలిసిపోయారు మరియు పాపంతో సాతానుతో సహవాసం కలిగి ఉన్నారు. పాపం దేవుని నుండి మనిషిని వేరుపరుస్తుంది. పాపంలో ఉండి దేవుడితో సహవాసం కలిగి ఉండటం అసాధ్యం. ఎప్పుడైతే పాపం చేసి పాపంతో సాతానుతో కలిసి ఉంటారో లేదా ఒక్కటవుతారో అప్పుడే ఈ మానవుడు దేవునికి శత్రువు అవుతాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో, మీ దోషములు మీకును దేవునికిని అడ్డముగా వచ్చెను. ప్రతిదినం మనిషితో సహవాసం కలిగి ఉండాలని ఆశపడిన దేవుడే మనిషి కోసం తోటను తయారు చేసి ఆ తోటలో మనిషిని పెట్టిన దేవుడే మనిషిని వెళ్ళగొట్టాడు. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడాయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఈ విధముగా మనుషులు అందరూ కూడా పాపం చేత మరణించిన వారుగా లేదా చచ్చిన వారుగా ఉన్నారు. పాపం విషయమై మరణించుట లేదా పాపానికి మరణించుట యొక్క వివరణని మనం చూద్దాం. దేవునితో ఒక్కటిగా ఉన్న మానవుడు దేవునిలో నుండి వేరుపరచబడి పాపంతో సాతానుతో ఒక్కటయ్యారు. మానవులు మాకు దేవునితో సంబంధం లేదు, దేవునితో సహవాసం లేదు, మాకు పాపంతో సాతానుతో మాత్రమే సహవాసం ఉంది, పాపాన్ని విడిచిపెట్టలేము, పాపాన్ని చేయకుండా ఉండలేము అని అంటున్నా మరియు పాపంతో కలిసి ఉన్న మానవులు పాపం విషయమై చనిపోవాలి. పాపంతో సాతానుతో ఒక్కటై ఉన్న మానవుడు పాపం నుండి సాతాను నుండి వేరుపరచబడి దేవునితో ఒక్కటవుతున్న అనుభవమే పాపం విషయమై చనిపోతున్న అనుభవం. పాపం విషయమై చనిపోయిన వ్యక్తి పాపంతో నాకు ఇంకా సంబంధం లేదు, దేవుడితో మాత్రమే నాకు సంబంధం ఉంది అని పాపం చేయడం నా చేత కాదు అని చెప్పే జీవిత విధానం కలిగి ఉండాలి. దేవునితో ఒక్కటై దేవునితో సంబంధం కలిగి జీవించిన జీవితమే పాపం విషయమై మరణించిన జీవితం. పాపం విషయమై మరణించిన వారు మాత్రమే బాప్తీసం పొందాలి అని వాక్యం తెలియపరుస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, పాపం విషయమై మరణించిన వారు ఇక మీదట ఎలాగు దానిలో జీవించెదరు? దాని యొక్క అర్థం ఏమిటంటే, పాపం విషయమై చనిపోతే మరి ఇంకా పాపం చేయలేము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా ఉంది, పాపం విషయమై చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12వ వచనాలు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. అనగా పాపం విషయమై చనిపోయిన వారు ఇక మీదట పాపం చేయడానికి వీలు లేదు.
మొదటి యోహాను పత్రిక 1 అధ్యాయం 3 వచనం. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మొదటి యోహాను పత్రిక 3 అధ్యాయం 6 వచనం. ఆయన యందు నిలిచిండు వాడెవడును పాపం చేయడు. పాపం చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. మొదటి యోహాను పత్రిక 5 అధ్యాయం 18 వచనం. దేవుని మూలంగా పుట్టిన వాడెవడును పాపం చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. పాపం చేత మరణించే అనుభవానికి గల ఒక ఉదాహరణని మనం గమనిద్దాం. లూకాసు వార్త 5 అధ్యాయం 8 వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఇక్కడ పేతురు యేసయ్య చేసిన అద్భుతములు చూసి యేసయ్యని చూసి ఈ విధంగా చెబుతున్నాడు. పేతురు యేసయ్యతో పాటు యేసయ్య పేతురుతో పాటు ఉండాలని అనుకొనక నన్ను విడిచిపొమ్ము అని చెప్పి దానికి కారణముగా నేను పాపాత్ముడు అని చెప్తున్నాడు. ఒక పాపి అయిన మనిషి దేవునితో సహవాసం కలిగి ఉండటం అసాధ్యం. ఎందుకంటే దేవుడు మహాపరిశుద్ధుడు. ఇక్కడ పేతురు జీవితాన్ని గమనిస్తే పేతురు పాపం చేత చచ్చిపోయిన అనుభవం కలిగి ఉన్నాడు. పాపం విషయమై లేదా పాపానికి చనిపోయిన వారి యొక్క అనుభవానికి ఒక ఉదాహరణని గమనిద్దాం. లూకాసు వార్త 7 అధ్యాయం 37-38 వచనాలు. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యునింట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఇక్కడ పాపాత్మురాలైన ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఆమె యేసయ్యను గూర్చి విని తెలుసుకొని యేసయ్యను వెతుకుకొని యేసయ్య దగ్గరకు వచ్చింది. ఆమె యేసు దగ్గరికి వచ్చి యేసు ప్రభువుకి చేస్తున్న కార్యాలను మనం గమనిస్తే ఆమె మారు మనసు పొందినట్లు కనిపిస్తుంది. ఆమెకి తన పాప జీవితాన్ని జీవించడానికి ఇష్టం లేక ఆ పాపాలంతా విడిచిపెట్టి పశ్చాత్తాప హృదయంతో తను చేసిన అన్ని పాపాలు క్షమించబడటం కోసం యేసయ్య దగ్గరకు వచ్చింది. ఈ పాపాత్మురాలైన స్త్రీ పాపానికి లేదా పాపం విషయమై మరణించింది. పాపానికి మరణించింది గనుకనే యేసయ్య దగ్గరకు వచ్చింది. ఎవరైతే పాపం విషయమై మరణిస్తారో వారు మాత్రమే దేవునితో ఉండగలుగుతారు, దేవునితో నడవగలుగుతారు. పాపం చేత మరణించిన వారు దేవునికి దూరంగా ఉండడానికే ప్రయత్నం చేస్తారు. యేసయ్య ఆ స్త్రీ గురించి పేతురుతో లూకాసు వార్త 7 అధ్యాయం 47 వచనంలో ఈ విధంగా రాయబడింది. ఆమె విస్తారంగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను. యేసయ్య ఆ స్త్రీతో లూకాసు వార్త 7 అధ్యాయం 48-50 వచనాల్లో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. నోట్: పాపం విషయమై చనిపోతే పాపాలు అన్నీ క్షమించబడతాయి, కానీ పాపం చేత చనిపోతే లేదా మరణిస్తే వారి పాపాలు క్షమించబడవు. మూడవదిగా, నమ్మిన వారు బాప్తిసం పొందాలి. మార్కు సువార్త 16 అధ్యాయం 16 వచనం. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడుదురు అని రాయబడి ఉంది. అపోస్తలుల కార్యములు 19 అధ్యాయం 4 వచనం. అందుకు పౌలు,
యోహాను తన వెనుక వచ్చేవానియందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తీసమిచ్చెనని చెప్పాను. ఇందులో బాప్తీసమిచ్చు యోహాను కూడా మారు మనస్సు పొందడంతో పాటు యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలకు చెప్పి విశ్వసించిన వారికే బాప్తీసం ఇచ్చారు. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 35 నుంచి 38 వచనాలను గమనిద్దాం. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తీసమిచ్చెను. ఫిలిప్పు నపుంసకుడికి యేసయ్యను గూర్చిన సువార్తను ప్రకటించెను. అనగా యేసుక్రీస్తు యొక్క జననం, జీవితం, బోధను గూర్చి, బోధలో ముఖ్యంగా బాప్తీసం గురించి, యేసయ్య శిలువ మరణం గూర్చి, యేసయ్య యొక్క పునరుత్థానం గూర్చి, యేసయ్య యొక్క ఆరోహణం గూర్చి, రాకడను గూర్చి స్పష్టంగా తెలియపరిచారు. అలా మాట్లాడుకుంటూ ముందుకి వెళ్తుండగా అక్కడ ఒక చోట నీళ్లు కనిపించాయి. అప్పుడు నపుంసకుడు నాకు బాప్తీసం కావాలని అడిగాడు. అందుకు ఫిలిప్పు, పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల బాప్తీసం పొందవచ్చు అని చెప్పాడు. నపుంసకుడు పూర్ణ హృదయంతో యేసు ప్రభువారిని విశ్వసించాడు కాబట్టి ఫిలిప్పు బాప్తీసం ఇచ్చారు. ఈ నపుంసకుడు మారు మనస్సు అనుభవం ముందుగానే పొంది ఉన్నాడు లేదా కలిగి ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 27వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చిండెను. దీనికి ఆధారం ఏమిటంటే అతడు ఐథియోపియా నుంచి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చి ఉన్నాడు. ఈ నపుంసకుడు ఐథియోపియా దేశం యొక్క ధనాగార మంత్రి అయినప్పటికీ యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. ఐథియోపియా దేశం నుండి యెరూషలేముకు 4000 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే కేవలం వెళ్ళడానికి మాత్రమే 1 నెల సమయం ప్రయాణం చేయాలి. అంటే ధనాగార మంత్రి యెరూషలేముకి వెళ్ళి తిరిగి రావడానికి దాదాపు 2 నెలల పైన సమయం తీసుకొని దేవుని ఆరాధించడానికి వెళ్ళాడంటే అతని భక్తి జీవితాన్ని, ఆత్మీయతను మనం అర్థం చేసుకోవాలి. రెండవ ఆధారం ఏమిటంటే తిరిగి తన ఊరికి లేదా గ్రామానికి వస్తున్నప్పుడు యెషయా గ్రంథంలో ఉన్న వాక్య భాగ్యాన్ని చదువుకుంటూ వస్తున్నాడు. వాక్యం మీద ఉన్న ఆసక్తి మనం గమనించవచ్చు. మారు మనస్సు అనుభవం కలిగిన నపుంసకుడికి పూర్ణ విశ్వాసంతో యేసయ్యను విశ్వసించిన తర్వాత ఫిలిప్పు బాప్తీసం ఇచ్చారు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీంటివారును రక్షణ పొందుదురు చెప్పి రోమీలో రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10వ వచనాలు. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అలాగే బాప్తీసం పొందడానికి బైబిల్ చెబుతున్న 4వ నిబంధన,
వాక్యంను అంగీకరించిన వారు బాప్తిసం పొందాలి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఒక విశ్వాసికి బాప్తిసం ఇచ్చే ముందు వాక్యంను బోధించాలి. ఎవరు బాప్తిసం పొందాలి? ఎందుకు బాప్తిసం పొందాలి? బాప్తిసం పొందిన తర్వాత ఎలాగూ బ్రతకాలి అని వాక్యం ద్వారా స్పష్టంగా వివరించాలి. ఆ వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యాన్ని బట్టి జీవితాన్ని సమర్పించిన వారే బాప్తిసం పొందుకోవాలి. బాప్తిసం ముందుకి పేతురు చెప్పిన వాక్యం అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38 నుంచి 40 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంది. మారుమనసు పొందాలి అని, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి అని, పరిశుద్ధాత్మ అనువరం పొందాలి అని, ఇంకా అనేకమైన మాటల ద్వారా సాక్ష్యమిచ్చుచు ఇంకా అనేకమైన మాటల్లో యేసయ్య యొక్క అన్ని బోధలు అతను బోధించాడు అని అర్థమవుతుంది. చివరికి మూర్ఖులకు ఈ తరం వారికి వేరై మిమ్మును మీరు రక్షించుకొనుడని చెప్పారు. అనగా ప్రత్యేకమైన జీవితం జీవించాలి అని, జీవితాన్ని ప్రభు కోసం ప్రతిష్ఠించుకోవాలి అని చెప్పాను. పేతురు చెప్పిన ఈ మాటలు అంగీకరించిన వారికి బాప్తిసం ఇచ్చారు. బాప్తిసానికి ముందు బోధించవలసిన మాటలు ఏమనగా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. బాప్తిసం ముందుకే ఈ వాక్యాలను బోధించాలి. పౌలు కూడా బాప్తిసం ముందుకు వాక్యంని బోధించారు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 32-33వ వచనాలు. అతనికిని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం. మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారే ఇందురు. బాప్తిస్మం ముందుకు మీరు విని అంగీకరించిన వాక్యంను అంతం వరకు దానిని చేపట్టాలి, దానిలో నిలిచి ఉండాలి. లేని ఎడల మనం రక్షణను పోగొట్టుకుంటాము, బాప్తిసం కూడా వృధా అవుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. వాక్యంని విని అంగీకరించిన వారు బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన తరువాత వినిన వాక్యంలో అంతం వరకు నిలిచి ఉండాలి. బాప్తిసం పొందడానికి బైబిల్ చెబుతున్న 5వ నిబంధన, యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా ఉండి బాప్తిసం పొందాలి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు ఈ వాక్యంలో మొదటిగా శిష్యులుగా చేయాలి అనియు తర్వాత బాప్తిసం ఇవ్వాలి అని రాయబడి ఉంది. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు అని పిలువబడే ముందుకు యేసు ప్రభు శిష్యులని పిలువబడ్డారు. అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి
ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్రీస్తు యొక్క శిష్యులు మాత్రమే క్రైస్తవులని పిలువబడ్డారు. క్రైస్తవులని ఎందుకు పిలువబడ్డారు అంటే వారు క్రీస్తులాగా జీవించారు, క్రీస్తు నడిచినట్లు నడిచారు, క్రీస్తును మాత్రమే వెంబడించారు. ఈరోజు మనుషులు ఎటువంటి పాపిష్టి జీవితం జీవించినా తమ్మును తాము క్రైస్తవులుగా చెప్పుకుంటున్నారు. నిజముగా అయితే వీరిని సాతాను సంతానమని పిలవాలి. యేసు ప్రభు శిష్యులు మాత్రమే బాప్తీసం పొందాలి. ఆయన శిష్యులకు ఉండాల్సిన లక్షణాలు ఏమనగా యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. లూకా సువార్త 14వ అధ్యాయం 26, 27వ వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నాదమ్ములను, అక్కా చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఇటువంటి గుణాలు కలిగి ఉన్నవారే యేసయ్య శిష్యులు. శిష్యులుగా చేయబడిన వారికే బాప్తీసం ఇవ్వాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 60, 61వ వచనాలు. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిది. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా? శిష్యులే యేసయ్య బోధను అంగీకరించలేదు, బోధను విని సణుగుకొన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. యేసయ్య శిష్యులుగా ఉన్నవారే యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళినట్లు చూస్తున్నాం. శిష్యులుగా చేయబడక ముందే బాప్తీసం పొందితే లేదా ఇస్తే వారు క్రమమైన భక్తి జీవితం, ఆత్మీయ జీవితం జీవించలేరు. వారు పడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే శిష్యులుగా ఉన్నవారికి మాత్రమే బాప్తీసం ఇవ్వాలి. బాప్తీసం పొందడానికి వాక్యం నేర్పిస్తున్న 5 నిబంధనలు పాటిస్తే బాప్తీసంలో ఉన్న దేవుని ఉద్దేశాలు నెరవేరుతాయి. దేవుడు కూడా ఆ బాప్తీసం అంగీకరిస్తాడు. లేని ఎడల దేవుని ఉద్దేశాలు నెరవేరవు, దేవుడు అంగీకరించలేడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16, 17వ వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. తండ్రి అయిన దేవుడు యేసయ్య బాప్తీసం పొందిన తరువాత ఆ బాప్తీసంలో జరిగిన విషయాలు, తండ్రి పలికిన విషయాలు రాయబడి ఉన్నాయి. మొదటిగా ఆకాశం తెరవబడెను. 2 ఆత్మ పావురం వలె తన మీదికి వచ్చెను. 3వదిగా ఈయన నా ప్రియ కుమారుడు అని అన్నాడు. 4వదిగా ఈయనందు నేను ఆనందించుచున్నాను అని అన్నాడు. ఈ 5 నిబంధనలు పాటించి బాప్తీసం పొందితే యేసయ్య బాప్తీసంలో జరిగిన 4 కార్యాలు అందరి బాప్తీసంలో జరుగుతాయి.
పరలోకం మీకోసం తెరవబడుతుంది. అక్కడికి చేరే వరకు మీకోసం తెరవబడుతుంది. పరిశుద్ధాత్ముడు మీలో నివసించడానికి, సర్వ సత్యంలో నడిపించడానికి మీలోకి దిగి వస్తారు. దేవుడు మిమ్మను కుమారునిగా, కుమార్తెగా మిమ్మల్ని స్వీకరిస్తాడు. దేవుడు మీ జీవితాన్ని బట్టి ఆనందిస్తాడు. దేవుణ్ణి ఆనందపరిచే జీవితం మాత్రమే మీరు జీవిస్తారు.